ఫ్రెండ్స్ మనకి వెరీ కమింగ్ సూన్ మోటోర్లా ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే లాంచ్ కాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మొబైల్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది ఏమంటే డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. వీళ్ళు హైలైట్స్‌ని ఇంకో విధంగా ఏమంటున్నారంటే టాప్ రీజన్స్ అంటున్నారు. మనం ఈ మొబైల్‌ని పర్చేజ్ చేయాలంటే ఈ టాప్ రీజన్స్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది 7000 ఎంహెచ్ బ్యాటరీతో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఒక హైలైట్ ఈ మొబైల్లో. 1.5 కి 144 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లే రాబోతుంది. మోటోలో బాగా నచ్చేది ఏమంటే డిస్ప్లే అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే కెమెరాస్ అనమాట. ప్రైమరీ కెమెరా సోనీ L80 710 సెన్సార్ తో రాబోతుంది. నెక్స్ట్ చూసినట్టయితే డిజైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక హైలైట్ అనమాట. ప్రీమియం లగ్జరియస్ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే వాడారనమాట. చాలా బాగుంది. ఏమైనా నేనైతే ఫస్ట్ ప్లస్ పాయింట్ డిజైన్ కి ఇస్తాను. ఇవి ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే ఈ మొబైల్లో టాప్ డిజైన్స్. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా లైక్ కొట్టేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే మీరు చేసే ఒక పెద్ద హెల్ప్. ఫ్రెండ్స్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో మనం స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. సారీ మీకు ఫస్ట్లో చెప్పా కదా కర్వ్ డిస్ప్లే అని. లేదా మనకి ఇది క్వాడ్ డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. మనకి 4 సైడ్స్ కూడా కర్వ్డ్గా ఉంటుంది డిస్ప్లే. మీకు అక్కడ తప్పు చెప్పాను యాక్చువల్గా అయితే. ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్షన్ బేస్మెంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట స్క్రీన్ ప్రొటెక్షన్ పర్పస్లో. అలాగే మనకి బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది. లెదర్ ఉండొచ్చు, ప్లాస్టిక్ ఉండొచ్చు, మనకి ఏది ఉన్నా కానీ బాగానే ఉంటుంది మెటీరియల్ అయితే. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, లేకపోతే మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. వితౌట్ డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ కూడా రాబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ అనుకోద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 ఫుల్ వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ప్లస్ మనకి మిలిటరీ గేట్ స్టాండర్డ్ రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ మిలిటరీ గేట్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది మనకి డ్యూరబిలిటీ బేస్మెంట్లో. అంతేకాదు మీరు మొబైల్ పైనుంచి కింద వేసినా కానీ మీకు ఒక విధంగా అయితే మిలిటరీ గేట్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా మనకి డిఫరెంట్ వేరియస్ టైప్స్లో మనకి మిలిటరీ గేట్ అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం డిస్ప్లే అనుకుందాం. ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మనకి విజువల్స్ కూడా చాలా వైబ్రెంట్ చేస్తాయి. మనకి డిస్ప్లే కూడా చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 144 హెర్ట్జ్ రీఫ్రెష్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. మీకు స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. HDR10 సపోర్ట్ ఉంది. ఇంకా మాక్సిమం మనకి ఇక్కడ 5200 నీట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 3000 నీట్స్ బ్రైట్నెస్ మనకి చాలా బాగుంటుంది. అంటే మనకి అవుట్డోర్లోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మనకి ఇది ఏకంగా 5200 నీట్స్ వరకు రాబోతుంది కాబట్టి ఇంకా మీకు బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ అయితే చాలా బాగుంటుంది. స్మార్ట్ వాటర్ టచ్ 2.0తో రాబోతుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ వల్ల మనకి చాలా హెల్ప్ ఉంటుంది. అంటే మన ఫింగర్స్ తడిగా ఉన్నాయి కానీ మొబైల్ అయితే మనము వాడచ్చు అనమాట. అంటే మనకి స్క్రీన్ అయితే వర్క్ అవుతుంది. మనకి SGS ఐ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి Qualcomm 7 సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR4X రాబోతుంది. అలాగే మనకి ఇది UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది హెల్లో మోటివ్ అయితే రాబోతుంది అనమాట. ఇక మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని డే టు డే పర్పస్కి మల్టీ టాస్కింగ్కి మీరు ఎటువంటి సందర్భాల్లో ఈ మొబైల్ యూజ్ చేసినా మీకు పర్ఫార్మెన్స్ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎరేజర్ ఉంటుంది, A4 ఎన్హాన్స్మెంట్, సర్కిల్స్ వచ్చు, గూగుల్ ట్రాన్స్లేటర్, ఇలా మనకి చాలా అడ్వాన్స్డ్ ఈ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ రాబోతుంది. మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో స్టెబిలైజేషన్ కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ ప్రైమరీ కెమెరాలో సోనీ L80 710 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సెకండరీ కెమెరా 13 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అని చెప్పొచ్చు. మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, గ్రూప్ ఫొటోస్ ఇవన్నీ అయితే మీరు కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా 30 MP ఇచ్చారు. పర్లేదు 30 MP అంటే మీరు ఫ్రంట్ ఫోటోస్ చాలా డీసెంట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ కానీ ఇవన్నీ అయితే కొంచెం బాగుంటాయి. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ప్లస్ మనకి ఇది 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 7000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఈజీగా 1 to 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని. అవును, మీకు చెప్పింది మర్చిపోయినా కదా, ఇది మనకి జస్ట్ 7.99 mm థిక్నెస్ ఉంటుంది. వెరీ స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అది సెగ్మెంట్లో 7.99 mm అంటే మొబైల్ కూడా చాలా సన్నగా ఉంటుంది. అంటే వెరీ స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. వెయిట్ కూడా ఆల్మోస్ట్ 200 grams లోపల వెయిట్ ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ సంబంధించినవి ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెక్స్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రెజెంట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ పరంగా అయితే. కాబట్టి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.